వారికి ఎందరో శిష్యులు ఉన్నారు. అందరిలో కూడా పక్కన కూర్చోబెట్టుకుని చివరి దశలో ఆయన ముందు పల్లె అందుకుంటే వెనకాల మీరే, అసలు ఎవరు పాడుతున్నారో కూడా మాకు తెలియలేదు. నేను ఒకసారి షణ్ముఖానందలో నేను ప్రత్యక్ష సాక్షిని ఆ విషయంలో. సో అంత ఇదిగా ఒకరు ఆవాహించినట్టే ఒక విధంగా బాలమురళి గారు ఇంకా మా మధ్య ఉన్నారు మీ పాట ద్వారా. సో ఇంత ఇదిగా ఇంత దగ్గరగా అయితే ఎవరికి రాలేదు శిష్యులకి. దానికి మీ ఇదేంటి, ఎంతవరకు మీ కృషి ఉంది లేదా గురువు గారి కృప ఉంది? 1980లో జూన్ 17వ తారీఖు ఆయన దగ్గర నేను జాయిన్ అయ్యా. ఆ తర్వాత మెడ్రాస్లో మా రిలేటివ్స్ ఇంట్లో కొంతకాలం ఉన్నాం. తర్వాత ఒక అద్దెలు తీసుకుని ఉండి అక్కడి నుంచి మా అమ్మమ్మ గారు నన్ను సిటీ బస్ ఎక్కించి మా గురువుగారింటికి పాఠానికి తీసుకెళ్ళేవారు. ఆయన చాలా బిజీగా ఉండేవారు. మనం ఆయన చెప్పేది 8 గంటలకల్లా వచ్చేయండి అనేవారు. మేము 8ంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆ రోజు మన అదృష్టం బాగుంటే ఎవరు ఉండరు ఆయన దగ్గర, లేకపోతే విజిటర్స్ విపరీతం ఆయనకి. ఎవరన్నా ఉన్నారంటే టైం పట్టేది. కానీ ఒకటి, పాఠం చెప్పకుండా మాత్రం ఎప్పుడు పంపించలేదు. ఆయనంతటా ఆయనే కొన్నాళ్ళు అయ్యాక మా అమ్మమ్మ గారికి అప్పటికి 65 ఏళ్ళు. ఆవిడ పెద్ద ఆవిడ, వాడికేమో కనపడదు. ఇలా సిటీ బస్సులో వచ్చి నా కోసం ఇంతసేపు కూర్చుని మీరు అలా ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. మా ఇంటి దగ్గరలోనే మా శిష్యులు ఎవరికైనా చెప్తాను, ఒక చిన్న అకామిడేషన్ దొరికితే అప్పుడు ఇంకా వాడికి నేను పాఠం బాగా ఈజీగా చెప్పడానికి, నా కోసం మీరు వెయిట్ చేయకుండా ఉండడానికి బాగుంటుంది అని, మీరు కొన్నాళ్ళు బందరు వెళ్ళండి అన్నారు. ఈ మధ్యలో ఆయన మీరన్నట్టుగా కచేరీలకు వచ్చేవారు. ఎక్కడ ఆంధ్ర అంతా, హైదరాబాద్ వచ్చారు, విజయవాడ, గుంటూరు వచ్చినప్పుడు నన్ను మెల్లిగా పక్కన కూర్చోబెట్టి పాడడం అలవాటు చేశారు. ఆ తర్వాత ఆయనంతటా ఆయనే మా నాన్నగారిని మమ్మల్ని వెనక్కి పిలిచి, ఇక్కడ ఇళ్ళు చాలా కాస్ట్లీగా ఉన్నాయి, అడ్వాన్స్లో పోవడంతో అడుగుతున్నారు, మీరు సర్దుకోగలనంటే మా ఇంట్లోనే పైన ఒక రూమ్ ఉంది, అక్కడ ఉంటే నేను వాడికి కంటిన్యూస్గా రోజు పాఠం చెప్పడం కానీ, వాడి సంగీతం మీద నా సూపర్విజన్ కానీ ఈజీగా ఉంటుంది అని బ్రహ్మాండమైన వరం ఇచ్చారు మాకు. అక్కడి నుంచి 82 నుంచి 87 దాకా వాళ్ళ ఇంట్లోనే నేను ఉన్నాను. వారింట్లోనే ఉండి గురుకుల పద్ధతిలో నేను సంగీతం నేర్చుకున్నాను. శుశ్రూష చేసుకుంటూ. శుశ్రూష అంటూ నేను ఆయనకి ఏం చేయలేదు. ఆయనే నేను ఎక్కడ పైనుంచి కిందకి వెళ్ళిపోతున్నప్పుడు నేను పడిపోతానేమో అని చెప్పి ఆయన రూమ్ ముందు నుంచుని నేను కింద మెట్లు దిగుతూ ఉంటే జాగ్రత్త జాగ్రత్త అని వెనకాల వచ్చేవారు. చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. నేను ఆయనతో పాటు పాడుతున్నప్పుడు కూడా ఆ మైక్ అది అడ్జస్ట్ చేయడం, అవన్నీ మెల్లిగా పాడు, గట్టిగా పాడు ఇక్కడ, ఇవన్నీ చెప్పేవారు. ఒక గురువుకి నేను చాలా ఈ మధ్య చెప్తున్నా, బాలమురళీకృష్ణ గారు ఒక వాగ్గేయకారుడుగా, ఒక అద్భుతమైన గాయకుడిగా, వాద్య కళాకారుడిగా అందరికీ తెలుసు. కానీ ఆయన ఒక ఉత్తమమైన గురువుగా చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఆయన ఎక్కువ మందికి నేర్పలేదు. చాలామంది వచ్చేవాళ్ళు, ఏదో కీర్తన నేర్చుకునేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఆయనకి అంత పెద్ద టైం కూడా ఉండేది కాదు. నా అదృష్టవశాత్తు నేను వాళ్ళ ఇంట్లో ఉండడం, నా పాట మీద ఆయన సూపర్విజన్ ఉండడం, ఆయన నేను ఎక్కడ తప్పు పాడినా సరే ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు ఒకసారి వెంటనే విని పైకి వచ్చి చెప్పేవారు, ఇట్లా పాడాలి అట్లా పాడకూడదని. లేకపోతే అప్పుడు ఆయన దగ్గర ఎవరన్నా ఉంటే అది గుర్తుపెట్టుకుని మళ్ళీ నేను కనిపించినప్పుడు చెప్పేవారు. తర్వాత శిష్యుడు ఇబ్బంది పడకుండా నేర్చుకోవాలంటే ఫైనాన్షియల్గా, మాకు బాలమురళి గారి దగ్గర నేర్చుకోవడానికి CCERT వాళ్ళ స్కాలర్షిప్ వచ్చింది. బాలమురళీకృష్ణ గారు గురువుగా ఆయన దానికి ఆ కాగితం మీద కూడా ఆయన సంతకం చేసి
ఢిల్లీ పంపించారు. ప్రతి నెల ఆ రోజుల్లో 400 వచ్చేది నెలకి. 3 నెలలకు ఒకసారి చెక్ పంపించేవాళ్ళు 1200. అది గురువుగారి అకౌంట్కే వస్తుందన్నమాట. మా గురువుగారు ఏం చేశారంటే ఆయనకి నాకు కలిపి ఒక జాయింట్ అకౌంట్ మెడ్రాస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాళ్ళ ఇంటి దగ్గరే ఏర్పాటు చేసి ఆ చెక్కు రాగానే మా అమ్మమ్మ గారికి ఇచ్చేసేవారు. యాక్చువల్లీ అందులో 60% ఎంతో గురువుగారు తీసుకోవాలి, ఆయనకి ఇవ్వాలి మనం. 40% స్టూడెంట్కి వస్తుంది. ఆయన ఏం తీసుకునేవారు కాదు. ఈ 1200లో నేను తీసుకుంటే మీకేం మిగులుతుంది? నేనైనా సంగీతం చెప్పడానికి నేను ఎవరి దగ్గర పారితోషికం కానీ డబ్బులు కానీ ఏం తీసుకోను అని ఆ డబ్బంతా నాకే ఇచ్చేవాడు. ఆయన గొప్ప మనసు ఒకటి చెప్తా. 2 సంవత్సరాలు అయిన తర్వాత నాకు ఆ స్కాలర్షిప్ అయిపోయింది. తర్వాత నాకు ఆ స్కాలర్షిప్ వస్తున్నంత కాలం ఆ డబ్బే మేము బతకడానికి సరిపోయేది. ఏదన్నా కొంచెం అటు ఇటు అవసరం అయితే మా అమ్మమ్మ గారు ఇచ్చేవారు. ఈ స్కాలర్షిప్ అయిపోవడం ఆయనకి బాధ కలిగించింది. వీడికి డబ్బు రాదు కదా, వీడి ఇక్కడ ఉండి సంగీతం నేర్చుకుంటున్నాడు, మా వాళ్ళ ఎవరికి కూడా పంపించడానికి ఏమి ఇబ్బంది లేదు. ఆయనకి కలిగిన ఆలోచన చెప్తున్నా. ఆయన సంగీత స్టూడియోలో ప్రతి నెల ఆయనకు ఒక కాంట్రాక్ట్ ఉండేది. 2వ 3వ త్యాగరాజుకి కీర్తనల క్యాసెట్లు చేసేవారు. చేసినప్పుడు అప్పుడు ఈ ఎలక్ట్రానిక్ తంబూరాలు అవి తక్కువ, మాన్యువల్ తంబూరాలే వేసేవాళ్ళు. లేడీ ఒక ఆవిడ వచ్చి మా గురువుగారి క్యాసెట్లు అన్నిటికీ తంబూరా వేస్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో ఆ తంబూరా వేసే ఆవిడకి 300 రూపాయలు ఇచ్చేవారు. ఈయన 3-4 రికార్డింగ్లు ఉండేవి, మిగతా వాటిలో కూడా ఆవిడ వేసేవారేమో. ఆయనకి అప్పుడు ఆలోచన కలిగి మా గురువుగారికి సంగీత వాళ్ళకి ఫోన్ చేశారు. మా శిష్యుడు వేస్తాడు ఇక్కడి నుంచి తంబూరా, ఆవిడ వేరే వాళ్ళకి వేస్తుంది కదా, ఇంకా అక్కర్లేదు, నాకు నా దగ్గరే ఉంటాడు, నేనే తీసుకొస్తాను అంటే వాళ్ళు సంగీత వాళ్ళు మొట్టమొదటి ఒప్పుకోలే. ఆవిడకి ఇదే లైవ్లీహుడ్ అండి, ఇది లేకపోతే ఆవిడకి చాలా ఇబ్బంది అంటే ఆయన మనసు చెప్తున్నా, ఇద్దరితో వేయించండి, ఏమన్నా కావాలంటే నాకు ఇచ్చే దాంట్లో తగ్గించుకోండి అన్నారు. అలా ఒక 2-3 క్యాసెట్లకి ఇద్దరం వేసాం. తర్వాత ఆవిడకి ఎక్కడో జాబ్ వచ్చి ఆవిడ వెళ్ళిపోయారు. నేనే ఆయన క్యాసెట్లకి తంబూరా వేసేవాడిని చాలా కాలం. దానికి కారణం ఏంటంటే మా గురువుగారికి ఒకటి ఫైనాన్షియల్గా నాకు బెనిఫిట్ రావడం. ఆయన దూరాలోచన ఎలా ఉండేదంటే, వీడు సంగీతం నేర్చుకుంటున్నాడు, తర్వాత ఏం చేస్తాడు, ఏదో ఒకటి ఉండాలిగా. ఇప్పుడు మనం చదువుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? ఉద్యోగం. మరి నేనేం ఉద్యోగం చేయాలి? ఆయనకి తట్టింది ఏమిటంటే రేడియో స్టేషన్లో వీడికి ఉద్యోగం ఇప్పించాలి అని అనిపించి 1986లోనూ ఎప్పుడో విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో తంబూరా పోస్టు అడ్వర్టైజ్మెంట్ పడింది. అది కూడా ఆయనే చూసి బందర్లో మా నాన్నగారికి ఉత్తరం రాసి నా సర్టిఫికెట్లన్నీ మెడ్రాస్ తెప్పించి ఆ అప్లికేషన్ పూర్తి చేయించి విజయవాడ ఆల్ ఇండియా రేడియోకి పంపించారు. నాకు మొట్టమొదటి మీ నాన్నగారికి ఉత్తరం రాయండి, ఆయన నన్ను కలుసుకోమనండి అని చెప్పినప్పుడు ఎందుకో నాకు అర్థం కాల. మా గురువుగారు మిస్సెస్ నాతో అన్నారనమాట, నీకు ఉద్యోగం ఇప్పిద్దాం అనుకుంటున్నారు గురువుగారు అంటే, నేను ఉద్యోగం చేయను ఇప్పుడే, ఇంకా చాలా కాలం సంగీతం నేర్చుకోవాలి, బోర్డని నేర్చుకోవాలి ఆయన దగ్గర అని. ఈ విషయం ఆయనకి ఆవిడ చెప్పినట్టున్నారు. నన్ను పిలిచి, అబ్బాయి నేను ఇప్పుడు చెప్తే నీకు ఉద్యోగం వచ్చే రోజులు, కొన్నాళ్ళు అయితే నేను చెప్తే వాళ్ళు ఉద్యోగం ఇవ్వకపోవచ్చు, ఇంకా కొన్నాళ్ళు అయితే అసలు నీలాంటి ఉద్యోగాలే, నీకు వచ్చేలాంటి ఉద్యోగాలే ఉండకపోవచ్చు. ఉద్యోగం మనం అనుకున్నప్పుడు రాదు, ఉద్యోగం మనకి చేతికి వచ్చినప్పుడు చెయ్యాలి. సంగీతం నేర్పడానికి
నేను ఎప్పుడూ ఉంటా నీకు అని చెప్పి విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో నాకు తంబూరా పోస్ట్ వచ్చేంత వరకు ఆయన నిద్రపోల. అంత గ్రౌండ్ వర్క్ చేసి, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా అది. అలా ఆయన నాకు విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం ఇప్పించడం, మధ్య మధ్యలో వెళ్ళి నేను ఆయన దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉండేవాడిని. ఆయన విజయవాడ వచ్చినప్పుడు పిలిచి చెప్పేవారు. ఇలా ఒక గురువు శిష్యుడి గురించి ఆలోచించడం చాలా అరుదైన విషయం. అంటే ఆలోచించి వాడి సమస్యను తీర్చడానికి కావాల్సిన కెపాసిటీ అందరు గురువులకి ఉండదు. ఆయనకి ఉన్న ఇన్ఫ్లుయెన్సు, ఆయన చెప్తే జరిగే రోజులు అలా ఉన్నాయి కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది. ఆయన రేడియో స్టేషన్లో నేను ఉద్యోగం చేయాలని ఆయనకి చాలా కోరిక. అలా నేను రేడియో స్టేషన్లో వారు ఇప్పించిన ఉద్యోగం, విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి 2022 సంవత్సరంలో నేను పదవి విరమణ చేశాను. అంటే 34 సంవత్సరాలు ఆల్ ఇండియా రేడియోలో నేను ఉద్యోగం చేశాను.